రైట్, ఇక ప్రపంచం మళ్ళీ యుద్ధం అంచున కాదు, యుద్ధం మధ్యలో నిలిచింది. ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని మొత్తం కూడా అగ్నిగుండంగా మార్చింది. క్షిపణులు గాల్లో ఎగురుతున్నాయి, నౌకాదళాలు సముద్రంలో ఎదురెదురుగా నిలిచాయి. మధ్య ప్రాచ్యం మొత్తం మళ్ళీ మంటల్లో చిక్కుకుంది. ఇక్కడ కనిపిస్తున్నది ఒక్కటే ప్రధానమైనటువంటి ప్రశ్న: ఈ యుద్ధం ఇరాన్ అమెరికా మధ్య పరిమితమా, లేక గల్ఫ్ మొత్తం కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉందా? స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైనటువంటి ఈ మార్గం ఒక్కరోజు మూసుకుపోతే గనక ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. మా మీద దాడి చేస్తే గల్ఫ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండదని హెచ్చరించింది. మరి గల్ఫ్ దేశాల పరిస్థితి ఏమిటి? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలు. అయితే ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు, ప్రాక్సీ మిలీషియాలతో ఒత్తిడి పెంచితే గనక ఆయిల్ ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటే గల్ఫ్ రక్షణ వ్యవస్థలు తట్టుకోగలుగుతున్నాయా, లేక ఈ యుద్ధం ప్రాంతీయ అగ్ని కీలగా మారుతుందా? ఇది కేవలం సైనిక యుద్ధం కాదు, ఇది ఆర్థిక భూకంపంలా కనిపిస్తోంది. ఒక్క వార్తతోనే అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఆయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు ఉపసంహరించుకుంటారు. బంగారం మళ్ళీ సేఫ్ హెవెన్గా మారుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో సంక్షోభానికి సిద్ధమవుతోందా? మరో కీలక కోణం కనిపిస్తోందా? దీంట్లో ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తోంది. సున్నీ షియా విభజనలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయా? కొన్ని దేశాలు నిశ్శబ్దంగా ఇరాన్ వైపు, ఇంకొన్ని దేశాలు అమెరికా శిబిరంలో. ఈ యుద్ధం ఇస్లామిక్ ప్రపంచాన్ని రెండుగా చీల్చే ప్రమాదం ఉందా? ఇరాన్ గల్ఫ్ దేశాలపై ఎంతవరకు దాడి చేయగలదు? గల్ఫ్ ముస్లిం దేశాలు తిప్పికొట్టే పరిస్థితి ఉందా, లేదంటే అమెరికా రక్షణపై పూర్తిగా ఆధారపడుతున్నాయా? ఆయిల్ ధరలు $150కు చేరుతాయా? బంగారం కొత్త రికార్డులను ఏమైనా సృష్టించేటువంటి ప్రమాదం ఉందా? ఓవైపు స్టాక్ మార్కెట్లు కూడా పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఇది చాలా సమీకరణాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణ కాదు, ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు పైన ఒక యుద్ధం నడుస్తోంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ పాలన ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడుతోంది. ప్రాణాంతకమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్ దాడుల మధ్య అది పూర్తి శక్తితో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై మాత్రమే కాకుండా అటు మధ్యప్రాచ్యం మొత్తం కూడా క్షిపణులు, డ్రోన్ల దాడిని ప్రయోగిస్తోంది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం దేశం విధి అంటూ, దేశం హక్కు అంటూ ఇరాన్ నాయకులు అంటున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఎవరు తగ్గట్లేదు. ఇజ్రాయిల్ ఇరాన్ పైన బాంబుల దాడులు చేస్తోంది, అటు ఇరాన్ కూడా తమ శక్తి మొత్తం కూడా ప్రయోగిస్తోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయన్నటువంటి ఒక భయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెంటాడుతోందని చెప్పాలి. సో దీనిపైన ట్రంప్ కూడా మాట్లాడుతున్నారు. మా దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, ఇంకా ఎంతకాలమైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఈ ఆయుధాలతో అమెరికా ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేస్తుందంటూ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ట్రూత్ సోషల్లో ట్రంప్ రాయడం జరిగింది. ఆ దేశం దగ్గర అపరిమితమైనటువంటి ఆయుధాల సంపద ఉంది, పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు సౌదీ రాయబార కార్యాలయానికి దూరంగా ఉండాలంటూ కూడా అమెరికా పౌరులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన ఇరాన్ డ్రోన్ దాడి జరిగిందంటూ కూడా ఇప్పటికే నివేదికలు చెప్తున్నాయి. సోషల్ మీడియా పోస్ట్లో ఆ తర్వాత నోటీస్ వచ్చేంత వరకు కూడా అమెరికా పౌరులు రాయబార కార్యాలయానికి దూరంగా ఉండాలంటూ కూడా సౌదీ రాయబార కార్యాలయం కోరింది. దాడి కారణంగా అన్ని అపాయింట్మెంట్లు కూడా ఇప్పటికే రద్దు చేయబడ్డాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలపైన అటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పైన తమ వైమానిక దళం నిరంతరం దాడి చేస్తూనే ఉందంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రోయి ఈ విషయాన్ని అధికారికంగా చెప్తున్నారు. ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్ రాడార్ వ్యవస్థలు అట్లాగే క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకున్నాయంటూ కూడా ఆయన అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ రక్షణ వ్యవస్థలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళను కూడా లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ కూడా ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను తాకుతున్నాయంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ యుద్ధం ఎటువైపు దారి చేస్తుంది? ఇరాన్ ఎంతవరకు నిలుచుంటుంది? ఎంతవరకు పోరాడగలుగుతుంది? ట్రంప్ ఇప్పటికే చేస్తున్నారు, మా దగ్గర ఆయుధ సంపత్తి చాలా ఉంది, అపరిమితంగా ఉంది, ఎంతసేపు అయినా పోరాడతాం, అవసరమైతే ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఇరాన్ కూడా ఖమేనీ మరణం తర్వాత ఎక్కడ తగ్గట్లేదు. గల్ఫ్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలన్నిటిపైన అటాక్ చేస్తున్నాయి. దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా కంట్రీస్ అన్నీ కూడా టార్గెట్గా ఇరాన్ విజృంభిస్తోంది, విరుచుకుపడుతోంది.